నాకు నచ్చిన రెండు పేర్లు ఈశ్వరి అండ్ పారు. నీకు నచ్చిన పేర్లు? నాకు నచ్చిన రెండు పేర్లు రోజీ ఆర్ బ్రౌనీ. నాకు నచ్చిన రెండు పేర్లు సూర్యకాంతం అండ్ లక్కీ. సో నాకు నచ్చిన రెండు పేర్లు షీరో అండ్ లియో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే మా ఇంటికి ఒక న్యూ పెట్ రావడం జరిగింది. సో ఆ పెట్ మాకు లక్కీగా మా హైడీ బర్త్డే రోజు రావడం జరిగింది. సో దానికి ఇలా పేరు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు ఏ న్యూ పెట్ వచ్చినా గిట్ట మా డాడీ కాంపిటీషన్ తో మా డాడీ పేరు పెడుతుండే, కానీ ఇప్పుడు ఈసారి అలా కాకుండా మేము ఛాలెంజ్ తీసుకొని చిట్స్ వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఒక 2 నేమ్స్ చెప్తా, మా మమ్మీ 2 నేమ్స్ చెప్తుంది, మా అక్క 2 నేమ్స్ చెప్తుంది అండ్ మా డాడీ 2 నేమ్స్ చెప్తాడు. ఇలా ఇప్పుడు మేము చిట్స్ వేస్తాం. అందులో నుంచి ఏ పేరు వస్తే ఆ పేరే మేము మా పెట్ కి పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీకు ఆ పెట్ ని చూపిస్తా, చూడండి. ఆగం అవుతుంది అది. సో చూసారు కదా, పెట్ అయితే ఫుల్ ఎనర్జెటిక్ తో ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. బ్రో చిప్స్ రాసినావు అన్న. సో ఇప్పుడు ఇప్పుడు సో మా ఇంటి పక్కన వాళ్ళకి వచ్చి చూడడానికి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ చెప్. వాళ్ళు డిఫరెంట్ అన్నమాట. సో ఐడి. సో మీరు అక్కడ చూసినట్లయితే దాని పేరు పప్పి, దీని పేరు ఐసు. నేమ్ ఐశ్వర్య. దీని పేరు ఐశ్వర్య, దాని పేరు పప్పి, దీని పేరు హైడి. సో ఆల్రెడీ మా దగ్గర 3 పెట్స్ ఉండడం జరిగింది. ఇంకా బేబీస్ గిట్ట ఉన్నాయి సేల్ కి. అది ఒకవేళ సేల్ కి వస్తే నేను మీకు చెప్తా, అప్పుడు మీరు కొనుక్కోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. సో ఇంకా వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. బ్రో చిట్స్ రాసినావా? సో ఫస్ట్ మమ్మీ సెలెక్ట్ చేసిన నేమ్స్ రాస్తున్నా. లక్కీ, లక్కీ, అది పక్కకు పెట్టేసి మమ్మీ పెట్టింది. నెక్స్ట్ నేమ్ వచ్చేసి సూర్యకాంతం. సూర్యకాంతం పేరు ఎవరు పెట్టుకోరు? మమ్మీ. మమ్మీనా? సో నెక్స్ట్ డాడీ నేమ్స్. సో ఫస్ట్ పారు, సో నెక్స్ట్ ఈశ్వరి. డాడీ ఏమో పారు అండ్ ఈశ్వరి, రైట్? ఎస్. సో నెక్స్ట్ నా నేమ్స్ రోజీ అండ్ బ్రౌనీ. బ్రౌనీ నా ఫేవరెట్ అన్నమాట, అందుకని. షీరో, షీరో, లియో. షీరో అండ్ లియో నా నేమ్స్ అవి. జరుగుతుంది ఇది. సో గాయస్, మా వాళ్ళు అయితే చెప్పగానే నేమ్స్ అయితే రాయడం జరిగింది. వీళ్ళు అనుకుంటారేమో వీడు ఇంత సింపుల్ గా వీడియో ఎందుకు తీస్తుండు ఇదంతా అనుకుంటారేమో. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి ఒక చిన్న ట్విస్ట్ ఇస్తున్నా, ఒక టాస్క్ టైప్ అయ్యింది గిట. సో ఇప్పుడు మా డాడీ అయితే ఇప్పుడు పారు ఇంకా ఈశ్వర్ అని చెప్పి నేమ్ ఇవ్వడం జరిగింది. ఆ నేమ్స్ ఎందుకు ఇచ్చిరో అడుగుదాం, ఒకసారి మా డాడీ ఎక్స్ప్రెషన్ చేద్దాం. సో డాడీ ఆ 2 నేమ్స్ ఎందుకు ఇచ్చినావు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి, అండ్ ఆ పేరుకున్న మీనింగ్ గిట్ట ఎక్స్ప్లెయిన్ చేయి. ఈశ్వరి అన్న పేరు ఎందుకు ఇచ్చినట్టు, పరమేశ్వరుడు నాకు దగ్గరికి పెట్టిని పంపించిన నేను నమ్ముతున్నాను. అందుకనే పరమేశ్వరి, ఈశ్వరుని నుంచి పరమేశ్వరి అనే పేరు పెట్టడం జరిగింది. అందులో నుంచి ఈశ్వరి అన్న పేరు నేను సెలెక్ట్ చేసుకున్నాను. పారు ఎందుకు పెట్టానంటే, గైస్ ఈ విషయం చెప్పే ముందు మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. పారు అన్నది నా ఎక్స్ ఫ్రెండ్. సో తన పేరు నేను పెట్టాలనుకున్నాను. దయచేసి ఇటువంటి ప్రయోగాలు మట్టుకు మీరు చేయకండి. మీరు కానీ ఇటువంటి ప్రయోగాలు చేస్తే మీ గురించి రైస్ కుక్కర్స్, డ్రమ్స్ అన్ని రెడీ ఉంటది. నా వైఫ్ నన్ను అర్థం చేసుకుంటుంది కాబట్టి, తను నన్ను నమ్ముతుంది కాబట్టి, నా పాత ఎక్స్ ఫ్రెండ్ పేరు పారు, తన పేరు నేను పెట్టాలనుకుంటున్నాను నా పెట్కి. థ్యాంక్ యూ. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా మమ్మీ?
ఓకే. సో మమ్మీ నువ్వు పెట్టుకున్న పేరు చెప్పు. నేను పెట్టిన పేర్లు అండ్ ఏంటి సూర్యకాంతం ఇంకా లక్కీ. లక్కీ అని ఎందుకు పెట్టానంటే అనుకోకుండా లక్కీగా మా ఐడి పాప బర్త్డే రోజు మా ఇంటికి వచ్చింది కాబట్టి లక్కీ అందుకని లక్కీ అని పెట్టాను. అండ్ సూర్యకాంతం అని ఎందుకు పెట్టానంటే సూర్యకాంతం అనే పేరు ఒక పవర్ఫుల్ నేమ్. ఇప్పటి వరకు ఆ పేరు ఎవరు పెట్టలేదు. అండ్ ఇంకోటి మా ఇంట్లో ఆల్రెడీ మూడు పెట్స్ ఉన్నాయి కాబట్టి ఆ మూడిటితో పాటు ఇది నెగలాలి, నెగిలి ఓడ్చుకొని ఉండాలి, ఓపికతోటి తోటి ఉండాలి ఇప్పుడు ఇది. సో అందుకని దీనికి సూర్యకాంతం అని పెట్టాను. సో బ్రో నువ్వు ఏం నేమ్స్ పెట్టుకున్నావు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. అండ్ ఆ నేమ్ ఎందుకు పెట్టావు కదా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయి. సో నేను సెలెక్ట్ చేసిన ఫస్ట్ నేమ్ వచ్చేసి బ్రౌనీ, సెకండ్ నేమ్ వచ్చేసి రోజీ. సో బ్రౌనీ ఎందుకంటే నాకు అది ఫస్ట్ థింగ్ ఏంటంటే అది బ్రౌన్ ఉంది, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు బ్రౌనీస్ చాలా ఇష్టం. సో బ్రౌన్కి రీజన్ అది. రోజీ ఎందుకంటే నేను ఒక టైటానిక్ మూవీ ఒక 10 times చూసింటా, బట్ చూసిన ప్రతిసారి కూడా నాకు ఫ్రెష్ వాటర్ ఫీలింగ్ అనేది వస్తుంది. టైటానిక్ మూవీలో హీరోయిన్ ఎంత అయితే బ్యూటిఫుల్ ఉంటుందో మా రోజీ కూడా అంతే బ్యూటిఫుల్ ఉంటది. సో అందుకు రోజీ. సో నౌ ఇట్స్ యువర్ టర్న్. వాట్స్ ద రీజన్ బిహైండ్ యువర్ నేమ్స్? సో గాయస్ ఇప్పుడు నేను పెట్టిన టాస్క్ నన్నే అడుగుతారు, ఇలా ఇప్పుడు నేను చెప్తా. సో నేను పెట్టుకున్న నేమ్స్ వచ్చేసి ఏంటంటే షీరో అండ్ లియో. సో లియో అంటే బేసికల్ ఏంటంటే ఇది మన జాతకం ఉంటది కదా, లియో అంటే పులి టైప్ అన్నట్టు, లియో అంటే ఒక లయన్ టైప్ అన్నట్టు ఇది. సో షీరో ఏంటంటే శ్రీ అన్నప్పుడు నా నేమ్ కలుస్తుంది, ఎందుకంటే నా పేరు శ్రీ హరినాథ్ కాబట్టి అందులో శ్రీ గారు వస్తుంది. ఇంకొకటి అందులో మనకి షీరో రో ఎందుకు వచ్చిందంటే మనం మనీష్ సిరీస్ ఒకటి అందులో నాకు నచ్చిన క్యారెక్టర్ రియో అనేది ఒక క్యారెక్టర్ ఉంటది, దాన్ని నేను నా పేరు ఇంకా ఆ క్యారెక్టర్ నేమ్ కలిపి షీరో అని చెప్పి పెట్టడం జరిగింది. సో బేసికలీ చాలా మంది మనీష్ సిరీస్ చూసే ఉంటారు. ఒకవేళ మీరు చూసుంటే ఈ వీడియోకి లైక్ వేసుకోండి. అండ్ మీకు రియో క్యారెక్టర్ ఒకవేళ నచ్చుంటే కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం చిట్స్ అనేది వేద్దాం. చిట్స్ వేసాక మన మన షీరో దాంతో చిట్స్ ఓపెన్ చేపిద్దాం. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా షీరో అని చెప్పి, షీరో గారితో చిట్స్ ఒకటి పికప్ చేపిద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. చలో చిట్స్ అయితే రెడీ అయినాయి. ఇప్పుడు చిట్స్ వేయడం జరుగుతుంది. అందులోంచి మా న్యూ ఫ్యామిలీ మెంబర్ ఏ చిట్ అయితే నోస్ తో గానీ లెగ్స్ తో గానీ వాడు టచ్ చేస్తాడో అదే పేరు వాడికి పెట్టడం జరుగుతుంది. ఓకేనా? లెట్స్ గో. క్లాప్స్. చలో. సో చిట్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఏ పేరు వస్తుందో. నువ్వు పక్క తీసుకో. షీరో లెట్స్ గో. ఫస్ట్ చిట్ ఇది. ఇక్కడ ఇగో. Yes. ఇక్కడ కెమెరా ముంగట ఓపెన్ చేయి. ఏం చెప్తుంది? రోజీ లక్కీ. సో పెట్ నేమ్ వచ్చేసి రోజీ, తెలుసు నాకు ముందే. వీరవత్స నా పేరు. సో ఈ చర్చ్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. మీకు వేరే ఏమి మేము మోసం చేయకుండా అన్ని చర్చ్ లో రాసేసారు పేరు. చూస్తే మనకి బ్రౌనీ వచ్చింది. సెకండ్ నేమ్ కూడా బ్రౌనీ నాదే. సూర్యకాంతం వచ్చింది. నెక్స్ట్ వన్ ఈశ్వరి. ఈశ్వరి వచ్చింది. పారు వచ్చింది. ఓకే. నెక్స్ట్ వన్ లక్ష్మి. లక్కీ వచ్చింది. నా నేమ్ రావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా జరిగి ఉంటే ఎవడైతే టాస్క్ ఇచ్చాడో వారి పేర్లే లాస్ట్ వచ్చాయి. ఇట్లాంటి టాస్క్ మీకు ఎప్పుడైనా జరిగి ఉంటే మీకు కామెంట్ లో చెప్పండి. సో నేనే పెట్టడం జరిగింది, కానీ టాస్క్ పెట్టిన నా నేమ్సే లాస్ట్ వచ్చింది. సో మా అక్క పెట్టిన నేమ్ ఫస్ట్ మా రోజీ టచ్ చేసేయడం జరిగింది. సో మా అక్క ఫీలింగ్ ఎట్లుంది అడుగుదాం. సో బ్రో ఫీలింగ్ ఎక్స్ప్రెస్. బాగుంది, హ్యాపీ. నేను నా పేరే రావాలనుకున్నా, రోజీయే వచ్చింది. సూపర్ హ్యాపీ. ఓకే. సే హై టు ద కెమెరా రోజీ. రోజీ నీ పేరు నువ్వు పట్టుకున్నావా? సో గాయస్ టాస్క్ నేను పెట్టడం జరిగింది. టాస్క్ పెట్టినాక
మునగడం గిట్ట నేనే జరిగింది. మా వాళ్ళందరి పేర్లు వచ్చినాక లాస్ట్ కి నా పేర్లు వచ్చినాయి, లియో అండ్ షీరో అని చెప్పి నేను నేమ్స్ పెట్టి చిట్టేస్తే లాస్ట్ కి నా నేమ్ రావడం జరిగింది. సో మా వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ. సో చూసుకోండి. మమ్మీ నువ్వేమన్నా చెప్పాలనుకుంటే చెప్పు. అవునా, నేను పెట్టిన పేరు వస్తదేమో అని ఫుల్ హ్యాపీ ఉండే. నేను పెట్టిన పేరు రాలేదు, సూర్యకాంతం. Okay. అట్లీస్ట్ లక్కీ వచ్చినా అయిపోను. సో మచ్ హ్యాపీ. ఐ లైక్ రోజీ ఆల్సో. సో డాడీ నువ్వు చెప్పు. సో అనుకున్నట్టుగానే ఎప్పుడు లేడీసే గెలుస్తారు. ఈసారి గిట్ట లేడీసే గెలిచారు. ప్రతిసారి మా వైఫ్ గెలుస్తుంది, ఈసారి మా పాప గెలిచింది. అయినా వీఆర్ వెరీ హ్యాపీ. సో రోజీ అన్నది కదా టైటానిక్ లో అందరికి క్రష్ ఉండి ఉంటుంది. నాకు తెలిసి 90s లో పుట్టిన వాళ్ళందరూ టైటానిక్ చూసే ఉంటారు. ఎంతమందికి అయితే రోజీ పేరు నచ్చి ఆ హీరోని నచ్చిందో మీరందరూ కామెంట్ చేయండి. సో గాయస్ రోజీ నేమ్ రావడం అయితే జరిగింది. మేము హైడీ బర్త్డే అంటున్నాం. హైడీ బర్త్డే ఏం చూపించలేకపోతున్నాం. రేపటి వీడియోలో అయినా నెక్స్ట్ వీడియోలో అయినా హైడీ బర్త్డేది మొత్తం బ్లాగ్ తీసి పెడతాం. సో ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకొని అంతవరకు సైనింగ్ ఆఫ్ అన్నా టాక్స్. బాయ్ బాయ్.